నంద్యాల జిల్లాలో మహిళలు క్యాన్సర్ వ్యాధులను నివారించేందుకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే గర్భాశయ, ముఖ్య క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు కొన్ని ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన మహిళలు మరియు బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముందుగానే క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుండి రక్షణ పొందాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఏమైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్య అధికారులు తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించి మహిళలకు క్యాన్సర్ నివారణపై వివరాలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారాలు. ముఖ్యంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఈ వైరస్ అనేది ముఖ్యంగా మహిళలలో ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణమైనటువంటి వైరస్ ద్వారా ముఖ్యంగా మహిళల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య క్యాన్సర్ స్క్రీనింగ్లో కానీ, ఎన్సిడి స్క్రీనింగ్లో కానీ చూస్తే ఎక్కువ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ అంటారు వస్తున్నాయి. సో దీనికి ప్రభుత్వం ఆల్రెడీ ఆ వ్యాక్సిన్ వచ్చింది. అది ప్రైవేట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేట్ ద్వారా వేసుకుంటూ ఉన్నారు. అలాంటి కాస్ట్లీ వ్యాక్సిన్ని, అంటే ఖరీదైన వ్యాక్సిన్ బయట తీసుకుని దాదాపుగా 30,000 అవుతుంది. ఒక డోసు కంపెనీ బట్టి ఉంటుంది. ఒక డోసు 5,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. అట్లా 3 డోసులు వేసుకోవాలి. అలాంటిది ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అందించాలి, ఇటువంటి వ్యాక్సిన్ వేయాలి, ప్రజల్లో ఈ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలు ఈ క్యాన్సర్ ద్వారా బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఎంత ఖరీదైనా పర్వాలేదని చెప్పేసి ఈ హెచ్పి వ్యాక్సిన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గార్డాసిల్ అనే ఒక కంపెనీ ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ ని 14 సంవత్సరాలు నిండిన పిల్లలు, అంటే బర్త్డే జరుపుకున్న వాళ్ళు, 15 ఇయర్స్ బర్త్డే జరుపుకునే వాళ్ళు, అంటే బిట్వీన్ 14-15 మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ఒక డోసు వేయబోతున్నారు. అది మన జిల్లా కూడా దాదాపుగా ఇప్పటికి 7,000 డోసులు వచ్చాయి. ఆల్రెడీ 1,00,000 డోసులు కర్నూలు రీజనల్ వ్యాక్సిన్ స్టోర్ అంటారు, అక్కడ వాకింగ్ కూలర్స్ ఉన్నాయి, అక్కడ స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మిగతా జిల్లాలకు కూడా ఈ ప్రతి పిహెచ్లో, ప్రతి యూపీఎస్సీ, ఏరియా హాస్పిటల్, అన్ని చోట్ల కూడా ఓన్లీ హాస్పిటల్ మాత్రమే ఈ డోస్ ఇస్తారు. హాస్పిటల్ మాత్రమే, అది ఫీల్డ్లో ఇవ్వాలన్నమాట. మనం రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టు ఇవ్వకుండా ఈ 14 సంవత్సరం నిండిన పిల్లలందరికీ ఆల్రెడీ మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఆ పిల్లలందరికీ కూడా లిస్ట్ అవుట్ చేశాము. దాదాపు మనకి 22,000 మంది పిల్లలు మనకు జిల్లా, అంటే 1% ఉంటారు. అంటే 19 లక్షల జనాభా అంటే ఒకరు, అంటే అప్పుడు దాదాపుగా 19,000 మంది మనకు జిల్లాలో ఉన్నారు. సో వీరందరికీ కూడా రేపు త్వరలో అట్లా ఆల్రెడీ వ్యాక్సిన్ రీచ్ అవుతా ఉంది. కర్నూలుకు వచ్చింది. అక్కడ నుంచి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్ లో బహుశా ఒక డేట్ లో ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి హెడ్ క్వార్టర్స్ లోనే యూపీఎస్సీ, పిహెచ్సి, ఏరియా హాస్పిటల్, అలాగే సిహెచ్లలో ఈ వ్యాక్సిన్ వేయబడుతుంది. 14 నిన్న వాళ్ళందరూ కూడా ఇది పేరెంట్స్ కన్సెంట్ తీసుకోవాలి. పేరెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకుని జాగ్రత్తగా హెడ్ క్వార్టర్ ఒక డోస్, సింగిల్ డోస్ 0.5 ml లెఫ్ట్ ఆర్మ్ కి, అప్పర్ ఆర్మ్ కి ఇస్తాము. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది మాత్రం వాస్తవం. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. చాలా ఉపయోగకరమైన వ్యాక్సిన్, కాస్ట్లీ వ్యాక్సిన్. ఇది ఇవ్వడం వల్ల చాలా వరకు మనకు సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుంది వ్యాక్సిన్. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆల్రెడీ కొందరు మాకు ఇప్పటికే పేరెంట్స్ చాలా మంది ఫోన్ చేసి అడుగుతా ఉన్నారు. ఎందుకంటే మీడియా ద్వారా వచ్చింది, ప్రధానమంత్రి మనం లాంచ్ చేశారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు, ఈ వ్యాక్సిన్ గురించి చెప్పారు కాబట్టి ప్రజలు కూడా మంచి అవగాహన వచ్చింది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీటి వ్యాక్సిన్ అందరూ ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా ఇమీడియట్ గా మేము చెప్పిన ప్రదేశాలలో మేము ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు గుర్తించారు, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి హెడ్ క్వార్టర్లో వ్యాక్సిన్ వేయిస్తాం. సో కాబట్టి ఇది మంచి వ్యాక్సిన్. దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు, చాలా ఉపయోగకరం, లైఫ్ లాంగ్ సెక్యూర్ ప్రొటెక్షన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత తదుపరి మరి సెకండ్ డోసు, తర్వాత బూస్టర్ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ విధి విధానాలు వస్తాయి, వ్యాక్సిన్ వస్తుంది, అది కూడా కంటిన్యూగా చేస్తాం.